హెడ్ మాస్టర్ గారు సర్టిఫికెట్స్ అడుగుతారు కదా, వస్తారా అని. సర్టిఫికెట్స్ ఇక్కడ లేవు సార్ అని అంటుంది. వస్తారా? అవునా, ఎప్పటిలోగా తీసుకొస్తారు? 1 వీక్లోగా సబ్మిట్ చేస్తే ఏం కాదమ్మా అని అంటారు హెడ్ మాస్టర్ గారు. సరే సార్, 1 వీక్లో సబ్మిట్ చేస్తాను అని అంటుంది. వస్తారా? సరే అమ్మా, ఆఫీస్ రూమ్కి వెళ్ళి మీరు జాయినింగ్ లెటర్ ఇవ్వండి అని అంటారు ప్రిన్సిపల్ గారు. సరే సార్ అని వస్తారా జాయినింగ్ లెటర్ ఇచ్చేసి బయటకు వస్తుంది. రిషి కూడా బయటకు వచ్చి, ఏంటి మేడం గారు డల్గా ఉన్నారు అని అంటాడు. ఏం లేదు సార్, నా సర్టిఫికెట్స్ ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు అని అంటుంది. వస్తారా? ఎలా ఏంటి మేడం గారు, మీ ఊరెళ్ళి తీసుకురండి అని అంటాడు రిషి. వెళ్ళలేను, వస్తే రిషి సార్తోనే తిరిగి అడుగు పెడతా అని నేను అక్కడ మాటిచ్చి వచ్చాను. ఇప్పుడు నేను సర్టిఫికెట్స్ కోసం అక్కడికి వెళ్ళలేను అని అంటుంది. వస్తారా? మేడం గారు అలా అంటే ఎలా, పోనీ నేను వెళ్ళి తీసుకురానా అని అంటాడు రిషి. మీరా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు అని అంటుంది. వస్తారా? మీరు వెళ్ళనంటున్నారు, నేను వెళ్ళి తీసుకొస్తానంటే వద్దంటున్నారు, మరి ఎలా మేడం, మీ సర్టిఫికెట్స్ ఎలా వస్తాయి అని అంటాడు రిషి. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను సార్, నేను ఒక ఫోన్ చేసుకోవాలి, మీ దగ్గర ఫోన్ ఉంటే ఇస్తారా అని అంటుంది. వస్తారా? నా దగ్గర ఫోనా? అలాంటి ఖరీదైన వస్తువులు నా దగ్గర ఉండవు మేడం అని అంటాడు రిషి. ఆ మాటకి వస్తారా బాధగా చూస్తూ రిషిని, ఒకప్పుడు ఎలా మెయింటైన్ చేసేవారు సార్, ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నారు ఇలా అని అనుకుంటూ ఉంటుంది. సరే సార్, పర్వాలేదులే అని అంటుంది. వస్తారా? రిషి వస్తారా ఇంటికి వెళ్ళిపోతారు. రాత్రికి బయట కూర్చొని వస్తారా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో రిషి వస్తారా దగ్గరికి వచ్చి, మేడం గారు మీరు ఫోన్ చేసుకోవాలి అన్నారు కదా, ఇదిగోండి ఫోన్ తీసుకొచ్చాను అని వసుకి ఫోన్ ఇస్తూ ఉంటాడు. సార్ ఏంటిది, ఫోన్ ఎక్కడిది అని అంటుంది. వస్తారా ఆశ్చర్యంగా. కొన్నాను మేడం గారు, కొత్త ఫోనే అని అంటాడు రిషి. మేడం గారు ఇది చిన్న ఫోనే అని తీసి పారేయకండి మేడం గారు, పెద్ద ఫోన్ కొనేంత స్తోమత నా దగ్గర లేదు మేడం గారు, అందుకే ఈ చిన్న ఫోన్ కొనుక్కు తీసుకొచ్చాను. ఇది టచ్ ఫోన్ కాదని మీరేం బాధపడకండి మేడం గారు, మీకు ప్రస్తుతానికి మాట్లాడుకోవడానికి కావాలి అంతే కదా అని అంటాడు రిషి. సార్ నేను దాని గురించి ఆలోచించడం లేదు, పెద్ద ఫోనా చిన్న ఫోనా టచ్ ఫోనా కీప్యాడ్ ఫోనా అని ఆలోచించడం లేదు, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. వస్తారా? మీరు దాని గురించి ఏం బాధపడకండి మేడం గారు, డబ్బులు ఈరోజు ఉండవు, రేపు ఉంటాయి, ఎల్లుండి ఉండవు. అలా జీవితంలో డబ్బులు ఒకరోజు ఉంటాయి, మన జీవితంలో ఒకరోజు ఉండవు. అలా అని మనం అన్నీ మానేసుకోలేం కదా మేడం, డబ్బు శాశ్వతం కాదు కదా మేడం అని అంటాడు రిషి. ఎవరినైనా ఫోన్ అడిగి తీసుకొస్తే సరిపోతుంది కదా, ఇలా ఫోన్ కొనడం ఎందుకు సార్ అని అంటుంది. వస్తారా? మేడం గారు మీరు చెప్పినట్టే ఎవరినో అడిగి ఫోన్ తీసుకొచ్చాను అనుకోండి, మీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదే అనుకోండి, ఎవరో ఫోన్ మన దగ్గర ఎంతసేపు ఉంచుకుంటాం, ఇచ్చేయాలి కదా, నేను ఇచ్చేస్తాను. తర్వాత మీరు ఫోన్ చేసిన వాళ్ళు ఫోన్ చూసుకుని ఎవరో కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేశారు అని వాళ్ళకి ఫోన్ చేశారు అనుకోండి, మళ్ళీ వాళ్ళు వచ్చి మనకి ఇవ్వరు కదా, అందుకే ఇలాంటి రిస్కులు ఇబ్బందులు ఎందుకో అని ఫోన్ కొనుక్కు తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు, వాళ్ళు లిఫ్ట్ చేయకపోయినా తర్వాత అయినా ఫోన్ చేస్తారు, అప్పుడు మీ దగ్గరే ఉంటుంది కాబట్టి ఫోను మీరు నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు, ఏ ప్రాబ్లము ఉండదు అని అంటాడు రిషి. నా కంఫర్ట్ గురించి ఇంతగా ఆలోచించేది రిషి సార్ మాత్రమే సార్, మీరు రిషి సార్ అని ఎందుకు ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది మనసులో రిషిని ప్రేమగా చూస్తూ. సార్ నేను ఫోన్ ఎందుకు అడిగానో తెలుసా అని అంటుంది. వస్తారా? ఎందుకు అడిగారు మేడం గారు అని అంటాడు రిషి. హెడ్ మాస్టర్ గారు సర్టిఫికెట్స్ అడిగారు కదా, ఆ సర్టిఫికెట్స్ తీసుకురావడానికి ఎవరికైనా ఫోన్ చేయాలి అనుకున్నాను, అందుకే ఫోన్ అడిగాను అని అంటుంది. వస్తారా? అవునా, ఎవరు తీసుకొస్తారు మేడం గారు, ఎవరికి ఫోన్ చేస్తారు అని అంటాడు రిషి. ఏంజిల్ అని అంటుంది. వస్తారా? రిషి షాకింగ్గా చూస్తాడు వస్తారా వంక. అవును సార్, రిషి సార్ బెస్ట్ ఫ్రెండ్ ఏంజిల్, నాకు కూడా బెస్ట్ ఫ్రెండే, మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్. ఏంజిల్ ఇప్పుడు డిబిఎస్టీ కాలేజ్లోనే ఉంటుంది, ఏంజిలే ఇప్పుడు నాకు సహాయం చేసేది, నా సర్టిఫికెట్స్ని తనే తీసుకొస్తుంది, తనకే నేను ఫోన్ చేయబోతున్నాను అని అంటుంది. వస్తారా? సరే మేడం గారు చేయండి అని అంటాడు రిషి. వస్తారా ఏంజిల్కి ఫోన్ చేస్తుంది. ఏంజిల్
ఫోన్ చూసుకుంటూ ఎవరో కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నారు, ఎవరై ఉంటారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంజిల్ అంటుంది వస్తారా. వస్తారా అని అంటుంది ఏంజిల్. వస్తారా, ఎక్కడున్నావు వస్తారా, నీకోసం ఎంత వెతుకుతున్నామో తెలుసా, అసలు ఎక్కడికి వెళ్ళావు వస్తారా, నువ్వెక్కడుంటున్నావు చెప్పు, ఇప్పుడే వస్తా నేను. నువ్వు కూడా వెళ్ళిపోయావు అని మహేంద్ర సార్ చాలా బాధపడుతున్నారు. అసలు మహేంద్ర సార్ లాగా లేరు అని అంటుంది ఏంజిల్. మావయ్య ఎలా ఉన్నారు, మావయ్యని జాగ్రత్తగా చూసుకోండి ఏంజిల్. మావయ్యని అలా వదిలిపెట్టి రావడం నాకు బాధగానే అనిపించింది, కానీ తప్పలేదు ఏంజిల్ అని అంటుంది వస్తారా. ఆ మాటలు విని రిషి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. వస్తారా, నువ్వు ఇంటికి వచ్చే వస్తారా అని అంటుంది ఏంజిల్. లేదు ఏంజిల్, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అస్సలు రాలేను అని అంటుంది వస్తారా. ఏంటి వస్తారా, నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా, రిషి లేడు, నువ్వు కూడా లేవు అని మహేంద్ర సార్ ఎంత బాధపడుతున్నారో ఆ బాధని నేను చూడలేకపోతున్నాను వస్తారా అని అంటుంది ఏంజిల్. ఏంజిల్, నాకు ఒక సహాయం చేస్తావా అని అంటుంది వస్తారా. సహాయమా, ఏంటి వస్తారా అని అంటుంది ఏంజిల్. నా క్యాబిన్లో సర్టిఫికెట్స్ ఉంటాయి నావి, అవి తీసుకుని నీకు ఒక అడ్రస్ చెప్తాను, ఆ అడ్రస్కి వచ్చాయి అని అంటుంది వస్తారా. ఇప్పుడు సర్టిఫికెట్స్ ఎందుకు వస్తారా అని అంటుంది ఏంజిల్. నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ టీచర్గా జాయిన్ అయ్యాను, సర్టిఫికెట్స్ కావాలి అన్నారు, అందుకే నీ సహాయం కోరుతున్నాను ఏంజిల్, ప్లీజ్ కాదనకుండా నాకు సర్టిఫికెట్స్ తీసుకొచ్చివ్వవా అని అంటుంది వస్తారా. కాలేజ్ వదిలిపెట్టి ఎక్కడో టీచర్గా వర్క్ చేయడం ఏంటి వస్తారా అని అంటుంది ఏంజిల్. నువ్వు మీకు కాలేజీ ఉన్నా సరే డిబిఎస్టి కాలేజీలో వర్క్ చేస్తున్నావు కదా, అలాగే నేను కూడా అని అంటుంది వస్తారా. సరే వస్తారా, అడ్రస్ చెప్పు, రేపు మార్నింగ్ తీసుకొచ్చిస్తాను అని అంటుంది ఏంజిల్. సరే ఏంజిల్ అని ఏంజిల్కి అడ్రస్ చెప్తుంది వస్తారా. ఫోన్ పెట్టేసిన తర్వాత సార్ ఫోన్ ఇదిగోండి అని అంటుంది వస్తారా. మేడం గారు ఫోన్ మీ దగ్గరే ఉంచుకోండి, మళ్ళీ రేపు ఆ మేడం గారు ఫోన్ చేస్తారు కదా, అప్పుడు కావాలి కదా అని అంటాడు రిషి. పర్వాలేదు సార్, ఫోన్ వచ్చినప్పుడు మీరు నాకు ఇవ్వండి, మీరు ఇంట్లోనే ఉంటారు కదా అని అంటుంది వస్తారా. నాకేమీ ఫోన్లు రావు మేడం గారు, నాకు ఫోన్ చేసేవారు కూడా ఎవరు లేరు, మీ దగ్గరే ఉంచండి మేడం గారు అని అంటాడు రిషి. వస్తారా కోసం రిషి ఫోన్ తీసుకువచ్చాడు అని సరోజకు తెలుస్తుంది. ఇంకా కోపంతో చిరుబురులాడుతూ ఉంటుంది. బావా, దానికోసం నువ్వు ఫోన్ తీసుకురావడం ఏంటి అని అంటుంది. మేడం గారు స్కూల్లో జాయిన్ అయ్యారు కదా, మేడం గారికి సర్టిఫికెట్స్ ఏవో కావాలంట, వాళ్ళకి ఫోన్ చేసి సర్టిఫికెట్స్ని తెప్పించుకుంటారంట, అందులోనూ మేడం గారు జాబ్ చేస్తున్నారు, అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి, మేడం గారి దగ్గర ఫోన్ లేకపోతే అందరూ మేడం గారిని చులకనగా చూస్తారు కదా, అందుకే మేడం గారి కోసం ఫోన్ కొని తీసుకొచ్చాను అని అంటాడు రిషి. సరోజకి బాగా కోపం వస్తూ ఉంటుంది. అంతలో బుజ్జి సరోజ పక్కకు వచ్చి, సరోజ చూసావా, మొన్నేమో డ్రెస్సులు తీసుకొచ్చాడు, ఈరోజేమో ఫోన్ తీసుకొచ్చాడు, రేపు ఇంకేం తీసుకొస్తాడో అని అంటాడు బుజ్జి సరోజని ఆట పట్టిస్తూ. సరోజకి ఇంకా కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. రే, నువ్వు నా కళ్ళెదురుగుండా కనిపిస్తే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది. బుజ్జి నవ్వుకుంటూ అక్కడి నుండి పారిపోతాడు. సార్, ఏంజిల్ని స్కూల్ దగ్గరికి రమ్మన్నాను, స్కూల్ దగ్గరికి వస్తుంది ఏంజిల్, నన్ను ఈ స్కూల్ దగ్గరికి తీసుకువెళ్ళరా, సర్టిఫికేట్స్ తీసుకొస్తుంది ఏంజిల్ అని అంటుంది వస్తారా. సరే మేడం గారు అని ఆటోలో ఎక్కించుకుని వస్తారని స్కూల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంజిల్ రిషిని చూసి షాక్ అయిపోతుంది. వస్తారని చూసి, వస్తారా, రిషి దగ్గరే ఉన్నావు నువ్వు, మరి రిషిని తీసుకుని ఇంటికి ఎందుకు రాలేదు అని అంటుంది ఆశ్చర్యంగా. వస్తారా మౌనంగా ఉంటుంది. రిషి, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, వస్తారా నీ కోసం ఎంత బాధపడుతుందో తెలుసా, అయినా సరే నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి, ఇంటికి రాకుండా, అందరూ ఏవేవో అంటున్నా సరే వసుధార ధైర్యంగా నువ్వు ఉన్నావు అని నమ్మింది, ఆ మాట నిజమైంది, వసుధార నమ్మకం గెలిచింది. రిషి, నువ్వు ఇంకా ఇక్కడే ఉండడం ఏంటి రిషి, వస్తారా రిషిని తీసుకురాకుండా నువ్వు కూడా ఇక్కడ ఉండడం ఏంటి అని అంటుంది ఏంజెల్కి ఏమీ అర్థం కాక. రిషి వస్తారని చూస్తూ, మేడం గారు, ఈ మేడం గారు ఎవరండి, మీలాగే నన్ను రిషి అంటుంది అని అంటాడు రిషి. చెప్పాను కదండి, రిషి సార్ బెస్ట్ ఫ్రెండ్ అని, తనే ఏంజిల్ అని అంటుంది వస్తారా. ఓ, మీరా ఏంజిల్ మేడం గారా, చూడండి నేను మీ రిషి సార్ని కాదండి, నా పేరు రంగా, ఈ మేడం గారు అంటుంటేనే నేను భరించలేకపోతున్నా, ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా, మీరు కూడా రిషి అని పిలవడం మొదలుపెట్టారా అని అంటాడు రిషి. నువ్వు రంగావి కాదు,
మా రిషివే, నువ్వు రిషి కాదు అని ఎన్ని చెప్పినా నేను నమ్మను అని అంటుంది ఏంజిల్. మీరెక్కడ తయారయ్యారండి బాబు, ఇలా వాయించేస్తున్నారు అని అంటాడు ఏంజిల్ని రిషి. మా అమ్మ కడుపులో తయారయ్యానండి, అందుకే ఇలా వాయించేస్తున్నాను అని అంటుంది ఏంజిల్. వాళ్ళిద్దరు మాటలకి వస్తారా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి మేడం గారు, మేమిద్దరం ఇలా గొడవ పడుతుంటే మీరు నవ్వుకుంటున్నారా అని అంటాడు రిషి వస్తారని చూస్తూ. ఏం చేయమంటారు సార్, బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలోకి నేనెందుకు రావడం అని ఆగిపోయాను అని అంటుంది వస్తారా. ఓ ఏంజిల్ అమ్మో, ఎల్లమ్మా, ఇంకా సర్టిఫికేట్స్ ఇచ్చావు కదా అని అంటాడు రిషి. ఏంటి వస్తారా, నీతో కూడా ఇలానే ఉంటున్నాడా అని అంటుంది ఏంజిల్. అవును ఏంజిల్, రిషి సార్ అని అస్సలు ఒప్పుకోవట్లేదు. రిషి సార్ రంగాల ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కారణం చెప్పట్లేదు అని అంటుంది వస్తారా. నువ్వేం కంగారు పడకు వస్తారా, నేను వచ్చాను కదా, రిషి రిషి అని ఎందుకు ఒప్పుకోడో మనిద్దరం తేలుద్దాము అని అంటుంది ఏంజిల్. మొన్నటి వరకు మేడం గారు మాత్రమే శపథం చేశారు రిషి అని ప్రూవ్ చేస్తానని, ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారా మేడం గారు అని అంటాడు ఏంజిల్ని రిషి. నువ్వు రిషి అని ఒప్పుకునే వరకు వస్తారా నేను ఇద్దరము అస్సలు వదిలిపెట్టము, గుర్తుపెట్టుకో రిషి అని అంటుంది ఏంజిల్. నన్ను ఆ దేవుడే కాపాడాలి, ఒకరికి ఇద్దరు తయారయ్యారు నన్ను రిషి అని ప్రూవ్ చేయాలని అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి. అలా ఏంజిల్ వస్తారా సర్టిఫికేట్స్ ఇవ్వడానికి వచ్చి రిషిని చూస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.